చెప్పండి. యేసయ్య చెవులుండి వినలేవా? యేసయ్య మాటలు కన్నులుండి చూడలేవా? యేసయ్య చేసే మహిమను. అందుకొరకు క్షమాపణ. ఇప్పటికైనా క్షమాపణ పొందండి. ఆయన రక్తము ఒకేసారి ఆయన అర్పించినాడు. ఆయన పరలోక వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నా, వస్తున్నా 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 అంటున్నాడు. ఆయన సంకేతాలు ఎటు చూసినా. ఇప్పుడు వస్తున్న వర్షాలు ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా? చెప్పండి, చూసామా? కార్లు కొట్టకపోవటం నా చిన్నప్పటి నుంచి చూడలేదు. కార్లు ఎలా కొట్టపోతానంటే, మన డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాలు చిన్న 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 ప్లాస్టిక్ బకెట్లు కొట్టపోయినట్టు కార్లు కొట్టపోతున్నాయి. విలాసవంతంగా తిరిగిన కార్లు, విలాసవంతమైన భవనాలు, తల్లిజాడ పిల్లకి లేదు, పిల్లజాడ తల్లికి లేదు. విమానాలు కూలిపోతున్నాయి. సముద్రాలలో ప్రయాణికులు, పడవలు, ఓడలు, స్టీమర్లు మునిగిపోతున్నాయి. అక్కడక్కడ అల్లర్లు, భూకంపములు జరుగుతున్నాయి. మనకు అర్థం కావట్లేదా? ఎప్పుడు ఏం జరుగునో తెలియదు. అందుకోసమే ఇది ఉంది కదా సామెత, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్మకం. ఇంకేదా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకో. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మినట్టు కాదు. నీ హృదయంలో ఏమి లేకుండా తీసేసి ప్రభు ఒక్కళ్ళే ఉంటే నువ్వు ఆయన నమ్ముకున్నట్టు. లేచి నిలబడి ప్రభుని ఒక్కసారి